హాయ్ అండి. మేము డే 3 అని చెప్పాను కదండీ. సో 20థ్‌న మార్నింగు 8కేమో నందనకనన్ జువాలజికల్ పార్క్‌కి వెళ్ళామండి. సో అక్కడ 12:30కి అయిపోయింది. 12:30కి అక్కడి నుంచి ధవళేశ్వర ఆలయానికి బయలుదేరామండి. ఇది కటక్ దగ్గరలో ఉంటుంది. ఇది జూ పార్క్ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. సో సుమారుగా మాకు 2 వరకు ఇక్కడే టైం సరిపోయింది. సో ధవళేశ్వర ఆలయం శివుని ఆరాధనకు అంకితం చేయబడిందండి. ఇది భారతదేశంలోని ఒడిశాలోని కటక్ నగరం నుండి 27 కిలోమీటర్ల దూరంలో ధవళేశ్వర్ నది ద్వీపంలో ఉంది. మహానది నదిపై ఉన్న ఒక ద్వీపంలో ఉన్న ఈ ఆలయం 10 మరియు 11వ శతాబ్దాల ప్రారంభంలోని రాతి శిల్పాలతో అలంకరించబడింది. నేనైతే ఇలా ఫస్ట్ టైం అండి, అంటే ఐలాండ్లో ఇలా ఒక ఆలయం చూడడం అయితే ఫస్ట్ టైం. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. బట్ కాకపోతే ఖచ్చితంగా అంటే 12:30 ఇలా స్టార్ట్ అయ్యమని చెప్పాను కదండి. ఫుల్ ఎండ అండి, కాళ్ళు మాత్రం బాగా కాలాయి. సో మా పాప కూడా పాపం ఎండలో అలానే తిరిగేసింది. సో ఇక్కడ నాకు చాలా బాగా అనిపించిందండి. సో రాగానే ఏదో పీస్ఫుల్గా అలా అనిపించింది. ఇది చాలా పురాతనమైన గుడి అండి. సో ఇక్కడ ఏది కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుందంట. యాక్చువల్లీ ఫోన్ నేను లోపలికి తీసుకెళ్ళానండి, ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. అంటే బయట ఫోన్ అనేది పెడతారు కదా, లోపలికి ఎలా లేదని. సో ఇక్కడ అలా అయితే ఏమీ లేదు, లోపలికి తీసుకెళ్ళాము. స్వామివారిని మీకు ఇప్పుడు చూపిస్తానండి. సో చాలా బాగా అనిపించింది నాకైతే ఈ ఆలయంకి వచ్చినందుకు మాత్రం. అంటే అనుకోకుండా వచ్చామండి ఈ ఆలయంలోకి. చూసారు కదండి. ఈ ఆలయం దర్శనం అయిపోయిన తర్వాత అంటే 2కి ఇక్కడ కంప్లీట్ అయిందండి. మళ్ళీ 2కి స్టార్ట్ అయ్యి మేము భువనేశ్వర్ వెళ్ళిపోయి అక్కడ అంటే ఈవినింగ్ 4 అలా వెళ్ళామండి. మధ్యలో భోజనం చేసి నైట్ అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఆ టైం పోయామండి. సో అవి కూడా మీకు చూపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.